ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన వర్గీయులు తీవ్ర ఆందోళనకు దిగారు. బోధన్లో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. అధిష్టాన వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కదా కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించి ఎలాంటి స్పందన వచ్చిందా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి స్పందన అయితే ఇప్పటి వరకు ఏం లేకపోవచ్చు, కానీ కాకపోతే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధనలో సీనియర్ ఎమ్మెల్యే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మంత్రి పదవి వస్తుందని ఆశపడి భంగపడ్డారు. కానీ కార్యకర్తలందరూ కూడా ఒకటి డిమాండ్ చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి సీనియర్ ఎమ్మెల్యే, గత ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన వాళ్ళ హయాంలో 2 సార్లు మంత్రిగా పనిచేస్తారు. తన మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించారని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సుదర్శన్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసిన తర్వాత సెకండ్ క్యాడర్ లీడర్ అంతా కూడా పార్టీలకి పదవులకి ఏదైతే నామినేటెడ్ పోస్ట్ అంది కూడా 31 మంది రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమయ్యారు. బోధన్ బంధు పిలుపునిచ్చారు. కానీ ఆ బంధుని మళ్ళీ విరమించుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా బోధన్లో కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కొంతమంది బస్టాండ్ వద్ద వాచడానికి ఎక్కి నిరసన తెలిపారు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత వాళ్ళు పోలీసులు సంజాయించడంతో వాళ్ళు కింది దిగారు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అయితే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం బోధన్లో అయితే ఒక కార్యాచరణకు సంబంధించిన సమావేశం జరుగుతుంది. కార్యాచరణ ఏం ప్రకటిస్తారనేది వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. అయితే రాజేష్, ప్రజెంట్ అంటే కాంగ్రెస్ నేతలు అందరూ కూడా రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ మీరు అన్నట్టు కూడా ఏదైతే నిన్న బోధన్ నుంచి 31 మంది డెలిగేట్స్, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ డెలిగేట్స్ ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా నామినేటెడ్ పదవిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిన్న సుదర్శన్ రెడ్డి కలిసిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటి వద్ద కొద్దిసేపు ఆందోళన చేసి అక్కడ రాజీనామా పత్రాలను సమర్పించారు. మళ్ళీ తిరిగి బోధన్కి వచ్చారు. ఈ రోజు ఉదయం బంధు పిలుపునిచ్చే క్రమంలో బంధు పిలుపునిచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నారు. ఈ రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. తదనంతరం సమావేశం తర్వాత కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఏదేమైనా వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే, గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టకాలం ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి కాపాడాడు, ముందుండి నడిపించాడు, పెద్దన్న పాత్ర పోషించాడు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించడం సరికాదంటూ మంత్రి పదవిని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ పదవులకి రాజీనామా చేస్తారు. మరోసారి ఒకవేళ మంత్రి పదవి ఇస్తే కనుక మేమందరం ఆయన ముందుండి కష్టపడే విధంగా మేము కూడా పనిచేస్తాం, సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ వినిపిస్తున్నాం. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.